అజారుద్దీన్కి ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చేసినారు, అది అయిపోయా. దాన్ని ఏదో ఈయన తెచ్చి ముందు పెడుతున్నాడు. ఇప్పుడు నవీన్ యాదవ్ బొంతు రామ్మోహన్ మధ్యలోనే ఉంది పోటీ. ఈయన ఎవరైనా అంజన్ కుమార్ యాదవ్ కూడా ఇయ్యరు, అది కుదరని పని. అంజన్ కుమార్ యాదవ్ ఆల్రెడీ ముషీరాబాద్ టికెట్ ఇచ్చిరా, ఆడ ఓడిపోయిండా? అంజన్ కుమార్ యాదవ్ గతంలో ఎంపీగా పనిచేసిండా? ఇవన్నీ పోని. అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అనిల్ కుమార్ యాదవ్ ఆల్రెడీ రాజ్యసభ ఎంపీ ఇచ్చిరా. రేవంత్ రెడ్డి పక్కనే ఉండి ఆయన పని ఆయన చేసుకుంటుంది కదా, మళ్ళీ ఇంక ఈయనకు టికెట్ ఏంది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఏం లేనోడు, లేకపోతే అక్కడ లోకల్గా ఉన్న వ్యక్తికి టికెట్ ఇస్తారా? లేదు ఒకవేళ నవీన్ యాదవ్ కాదంటే ఇప్పుడు బొంతు రామ్మోహన్, ఆయన గతంలో మేయర్గా పనిచేసిండు, ఆయన గతంలో బీఆర్ఎస్ ఉన్న తర్వాత కాంగ్రెస్లోకి వచ్చిండు, సికింద్రాబాద్ ఎంపీ టికెట్ అడిగిండు. దానం నాగేందర్ నాకు వద్దురనాయన ఈ టికెట్ అన్నా కూడా 29 రోజుల పాటు కనీసం బయట ప్రచారం చేయని దానం నాగేందర్ని బలవంతంగా ఈ సునీల్ కనుగోలు లాంటి కొంతమంది, మరి అవతల వాళ్ళకి అమ్ముడు పోయిరా, అటు బీజేపీకి అమ్ముడు పోయిరా, బీఆర్ఎస్కి అమ్ముడు పోయిరా తెలియదు, కానీ వీళ్ళంతా ఈ దొంగ సర్వేలు దొంగ రిపోర్ట్లు తయారు చేసి దానం నాగేందర్ వద్దంటూ ఒప్పించారు. ఎన్నిసార్లు జరిగిందో అది, దాదాపు ఒక 7-8 సిట్టింగ్లు జరిగినాయి. మరి ఆనాడు అదే బొంతు రామ్మోహన్కి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చినా అయిపోతుండే, ఇయ్యలే. మరి కారణం ఏంటి అంటే తెర వెనకాల లోపాయకార ఒప్పందం జరిగింది. కిషన్ రెడ్డి గెలిచిండు, అది ఉన్న వాస్తవం. 29 రోజుల పాటు దానం నాగేందర్ ఇంటి అడుగు బయట పెట్టలే, ప్రచారం చేయలే. టికెట్ అనౌన్స్ అయిన తర్వాత ప్రచార రథాలు ఆయన ఇంటి దగ్గరనే ఉన్నాయి, ఒక్క వెహికల్ కూడా ముందుకు కదలి. నేను పోననే కూర్చున్నాడు దానం నాగేందర్. నాకు వద్దురా నాయన, ఇది అయ్యేది కాదు, పోయేది కాదు, నాకు ఆల్రెడీ ఎమ్మెల్యే పదవి ఉంది, మళ్ళీ ఇది కూడా ఇబ్బంది అయ్యేటట్టుందని బలవంతంగా ఆయన ఒప్పించారు.